ఉన్నారు? మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అనురాధ. నా ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్స్, ట్రావెల్ వ్లాగ్స్, డిఐవై ప్రిపరేషన్స్ అండ్ నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూస్తారు. ఈరోజు నేను ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. దాని ప్రాసెస్ చూద్దాము. నేను ఫ్రోజన్ ప్రాన్స్ తీసుకున్నాను. ఫ్రోజన్ ప్రాన్స్లో ఉన్న వాటర్, ఐస్ అదంతా పోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రోజన్ ప్రాన్స్ వేసుకున్నాను. ప్రాన్స్లో ఉండే బ్లాక్ నరము అది ఆల్రెడీ నాకు తీసేసి నీట్గా ప్రాసెస్ చేసి ఇచ్చిన ప్రాన్స్ ఇవి. సో నేను ఇంకా స్పెషల్గా మళ్ళీ వాటిని క్లీన్ చేయడం అదేమి చేయట్లేదు. సో ఆ ప్రాన్స్ని కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఆ వాటర్ అంతా పోవడానికి బాయిల్ చేస్తున్నాను. లిడ్ పెట్టేసి మనం ఒక 10 minutes అలా ఉంచామంటే దాంట్లో ఉన్న ఐస్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మనకి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కూడా నేను ఆల్రెడీ నావి ఇవి హాఫ్ బాయిల్డ్, సో ఇంకా నాకు ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను వన్స్ నాకు వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత నేను ఆ వాటర్ అంతా కూడా తీసేస్తున్నాను. ఒకవేళ మీరు ఫ్రెష్గా తీసుకుంటుంటే వాటిల్లో ఉన్న నరం అదంతా బ్లాక్ థ్రెడ్ నరం తీసేయండి. లేదంటే మనం తినేటప్పుడు కొంచెము పంటికి తగులుతుంటుంది, బాగోదు టేస్టు. సో అది బ్లాక్ నరం తీసేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ అందులో మనము ఫ్రై చేసుకోవాలనుకుంటే ఫ్రెష్ ప్రాన్స్ అయితే మీరు డైరెక్ట్గా వాటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచేసేయండి ఒక 10 minutes. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. సో నా ఫ్రోజన్ కాబట్టి అందులో ఉన్న వాటర్ అంతా పోవడానికి నేను బాయిలింగ్కి పొయ్యి మీద పెట్టాను. సో ప్రాన్స్ బాయిల్ అయ్యేలోపు మనము దీనికి ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్, టమోటో అండ్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. నేను ఒకవైపు కట్ చేస్తున్నాను ఆనియన్స్ అండ్ టమోటాని నేను ప్యూరీగా తీసుకుంటున్నాను. సో మిక్సీ వేసుకోవాలి. అవి కట్ చేసుకునే లోపు నాకు చూసారంటే ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. సో నేను వాటిని తీసేసాను. వాటర్ని నాకు ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ ఇవి బాయిల్ అయిపోయినవే. సో నేను ఆ వాటర్ అంతా తీసేసి కొంచెం ఇంకేమన్నా వాటర్ ఉంటే పోవడానికి అనేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఆ ఫ్రై అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత నేను వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టేసి సేమ్ పెనంలోనే నేను ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ప్రాన్స్ అంతా కూడా నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక 3 spoons అలా పడుతుంది. 3 spoons ఆయిల్ వేడైన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకోవడానికి తీసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసామంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. సో నేను జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి మాత్రమే పసుపు అండ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి లైట్గా. నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ డీప్ ఫ్రై లాగా అవనవసరం లేదు, మరీ బ్లాక్గా అవ్వాల్సిన పని లేదు. సో జస్ట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను, ఒక 1/2 kg అలాగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుని మనం దాన్ని ఆయిల్లో ఫ్రై చేస్తే ఏంటంటే దానిలో ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా వస్తుంది. ఆ పచ్చివాసన అదంతా పోయి
లేదు మీరు ఫ్రెష్‌గా తీసుకున్నా కూడా టేస్ట్ బావుంటుంది. మీకు పాసిబిలిటీ ఉంటే ఫ్రెష్‌గా వాడుకోవడానికే ట్రై చేయండి. బట్ నాకేంటంటే ఈ వర్క్ ప్రెషర్‌లో టైం సెట్ అవ్వదు. సో, అందుకని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ అండ్ కొత్తిమీర తీసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఎక్కడ కూడా మాడనివ్వద్దు. అడుగంటిందంటే మాత్రం మనకి ఆ ఫ్లేవర్ అనేది మారిపోతుంది. టేస్టే మారిపోతుంది. సో, అడుగంటనివ్వద్దు. గ్రీన్ చిల్లీ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో ప్యూరీని ఏసుకుంటున్నాను. ఆ టమాటో ప్యూరీ కూడా మనకి ఆయిల్‌లో కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడు ఆ టమాటా పచ్చి వాసన అనేది పోతుంది. మనకి టేస్ట్ బావుంటుంది. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత దీనికి ఫ్రైకి కావాల్సిన మసాలాలు యాడ్ చేసుకుందాము. నేను హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ ధనియాల పొడి యూజ్ చేస్తున్నాను. ఆ రెండిటిని కూడా వేసుకొని మనము ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత నేను కోకోనట్ పౌడర్ కూడా కొబ్బరి పొడి కూడా యూజ్ చేస్తున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. కొంచెం సరిపోతుంది. లేదు మీకు కొబ్బరి పొడి బాగా నచ్చుతుంది అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కొంచెము ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడేంటంటే ఆ మసాలా అదంతా కూడా ఉడుకుతుంది. దీంట్లోనే కొంచెము సాల్ట్, మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. లాస్ట్‌లో కూడా మనం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడే ఏసేసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసుంటే మనకి కర్రీకి ఎంత సాల్టు, కారం సరిపోతుందంటే ఇక్కడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే లాస్ట్‌లో కూడా చూసుకోవచ్చు. అవి కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ కొంచెం ఆ వాటర్‌లో బాయిల్ అయిన తర్వాత నేను జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడే. అది జీడిపప్పు ఆప్షనల్. మీకు నచ్చుతుంది అంటే జీడిపప్పు యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. సో, ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రాసెస్ చేసి పెట్టుకున్న ప్రాన్స్‌ని ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఆ గ్రేవీ అంతా కూడా మనకి ప్రాన్స్‌కి పట్టాలి బాగా. సో, అలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఆల్రెడీ మనకి ఆయిల్ అంతా కూడా మసాలాలు ఇవన్నీ పీల్చుకున్నాయి కాబట్టి ఇంక అడుగున మనకు ఆయిల్ అనిపియదు. సో, ఈజీగా అడుగంటుతుంది. సో, మనము కలుపుతూ ఉండాలి. మసాలా అంతా గూడా ప్రాన్స్‌కి పట్టింది అనిపించిన తర్వాత మనము కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకొని లిడ్ పెట్టేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచుదాము. అప్పుడు మనకి మసాలా ఏందంటే ముక్క లోపలి వరకు వెళ్ళి ముక్కకు బాగా ఉప్పు, కారం మసాలా అన్నీ కూడా పడతాయి. సో, బాగా కలుపుకొని లిడ్ పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మనం పక్కన పొయ్యి మీదనే ఉంచుదాము.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మనకి అడుగంటుతుంది. సో ఒక్కసారి లిడ్ తీసి మనము కలుపుదాము. కలిపి ఇప్పుడే మనము ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే సరిపోయాయి ఉప్పు కారము. సో నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. మీరు ఒకసారి టేస్ట్ చూసి మీకు సరిపోయిందంటే ఓకే, లేదు అంటే మనం ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని ఒకసారి అది ముక్క అనేది ఉడికిందో లేదో కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఓకే, మనకి ముక్క అంతా మసాలా పట్టింది, ముక్క కూడా ఉడికింది అనుకుంటే మనము తీసేయచ్చు, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం ఉడకాలి అనుకుంటే సిమ్లో పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి, సరిపోతుంది. నాకైతే ముక్క ఉడికింది అండ్ ఉప్పు కారం కూడా బాగా సరిపోయాయి. సో నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.